ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో బతుకమ్మ దసరా పండుగలు జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రీధర్రావు అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో సీఐ శ్రీధర్రావు మాట్లాడారు. యువకులు మత్తుకు బానిసై పండుగల రోజున అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని ఎస్ఐలు జానీపాషా, నరసింహారావు పాల్గొన్నారు. ధర్మసాగర్ మండల ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. రాబోయే బతుకమ్మ పండుగ దృష్టిలో ఉంచుకొని కానీ, తర్వాత దసరా ఊళ్ళలో జరిగే విషయంలో కానీ ప్రజలందరూ కూడా కలిసిమెలిసి దసరా ఉత్సవాలు చేసుకోవాలి. అదే రోజున గాంధీ జయంతి ఉంటుంది కాబట్టి ఎటువంటి జంతువులు ఇవ్వకుండా అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా దసరా జరుపుకొని ఎటువంటి గొడవలు తావివ్వకుండా అందరూ కూడా ధర్మసాగర్ మండల అధికారులందరూ కూడా సహకరించాలి. అది కాకుండా అలా కాకుండా ఎవరైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసినా కానీ ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం, కేసులు అవుతాయి. కాబట్టి అటువంటి అక్కడ దాకా పరిస్థితి తీసుకురాకుండా అందరూ కూడా విషయాలు ఏదన్నా విలేజ్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే పోలీస్ దృష్టికి తీసుకొచ్చి అవన్నీ క్లారిఫై చేసుకోవాలి. మేము కూడా ఇంటర్ఫియర్ అయ్యి అవన్నీ షార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతేగాని సొంత నిర్ణయాలు తీసుకొని పంచాయతీలు పెట్టుకొని వాళ్ళే విలేజ్లో గొడవలు పెట్టుకొని గొడవలు పెద్ద చేసుకొని విలేజ్లో గ్రూపులకు విడిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయాలన్నీ దృష్టి పెట్టుకొని ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించి గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు కూడా వాచ్ పెట్టి వాళ్ళ విషయాలు కూడా వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా పోలీస్ స్టేషన్కి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వటం. తర్వాత గ్రామాల్లో గంజాయి చిన్న చిన్న ప్యాకెట్లలో స్టూడెంట్స్ చాలామంది అలవాటు పడుతున్నారు. అటువంటి సమాచారం కూడా డ్రగ్స్ వాడే విషయంలో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండి పోలీస్ శాఖకి సమాచారం ఇచ్చి మన యొక్క మండలాన్ని డ్రగ్స్ ఫ్రీ మండలం లెక్క అందరం ప్రజలందరూ కూడా సహకరించాలి. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. మీరు రోజు చూస్తున్నారు, గంజాయి సేవించడం వల్ల అనేక మంది పిల్లలు, స్టూడెంట్స్, పెద్దలందరూ కూడా జీవితాలు ఆగమైపోతున్నాయి. చాలా సీరియస్ కేసులు అయితే అటువంటివి చేస్తే గంజాయి కేసు ఇస్తే బెయిల్ కూడా రాదు. కాబట్టి జీవితాలు కూడా ఆగమవుతాయి, తల్లిదండ్రులు ఆగమవుతారు. ఈ విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ గ్రామంలో మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు మీరు వాచ్ఫుల్ ఉండి సమాచారాన్ని పోలీస్ శాఖ సమాచారం ఇస్తే మేము సరైన యాక్షన్ తీసుకుంటాం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఏదైనా ఎలక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రజలందరూ కూడా సామరస్యంగా ఒకరినొకరిని గౌరవించుకుంటూ ఒకరి మీద ఒకళ్ళు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి ఒకరిని కించపరిచే విధంగా వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఒక వ్యక్తిని మరో వ్యక్తిని కించపరిచే అధికారం ఎవరికి లేదు. ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటేనే చట్టం మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. పరిధి దాటి వ్యవహరిస్తే ఏ ప్రాథమిక హక్కు కూడా వర్తించదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎటువంటి విషయాలు ఉన్నా కానీ ధర్మసాగర్ మండల ప్రజలందరూ కూడా నేను చెప్పిన విషయాల్లో అప్రమత్తంగా ఉండి మండలం మొత్తం కూడా ప్రశాంతంగా ఉండే విధంగా అందరూ సహకరించాలి. లేని పక్షంలో మాత్రం పోలీస్ శాఖ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి.